వెల్కమ్ టు VFM న్యూస్. అనంతపురం నగరం టమోటా మార్కెట్లో గొడవ జరిగింది. రైతులు టమోటా బేయర్లో రోడ్డెక్కారు. ఆందోళనకారులను బెంగళూరు హైవేపై కుర్చీలు పగలగొట్టి నిప్పు పెట్టారు. ఇష్టానుసారంగా లారీ అసోసియేషన్ వ్యవహరిస్తోంది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టమోటా రవాణాకు లారీ అసోసియేషన్ వాహనాలు ఉపయోగించాలని హుకుం జారీ చేశారు. లోడింగ్ కు 2000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ధర పెంచారని రైతులు ఆరోపించారు. కమ్మదూరు మండలము అనంతపురం జిల్లా మేము రైతులు కోరుకునేది ఒకటే, మా యాక్షన్ పొద్దుగాలకు జరిగి బయార్లు ఎత్తుకొని పోతే బాగుంటుందని కోరుకుంటున్నాం. అందువల్ల బయార్లు ఆడ 50కి 100కి పాడుతున్నారు. 50కి 100కి పాడి దాన్ని ఏమన్నా అంటే ఆ లారీ నిలబెడుతున్నారు. ఇది మేము కొనే తొలకే 10 అవుతుంది, డ్యామేజ్ వస్తుంది, లోడ్ అప్పుడు చేసుకునేది, మీ కాయకు రేట్ ఎట్లా పెట్టాలి మేమని బయార్ అంటున్నారు. అందువల్ల మేము ఇది వచ్చి దీన్ని అంతా ట్రాఫిక్ జామ్ చేసినాము. ఈ రోజు 100 మందితోనే చేసినాము. ఈ అసోసియేషన్ ఆపి ఈ లారీలు ఆపి రైతుకు నష్టం కల్పించారు అనుకో. రేపు పొద్దున 1000 మందికైనా ఇది వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం రైతులు మేము. అందువల్ల ఇది అసోసియేషన్ బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క మా డిమాండ్స్ అసోసియేషన్ బంద్ చేస్తే కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బండ్లు ఇచ్చి పెడుతున్నారు, అనుకూలం లేని బండ్లు ఈడ నిలబెడుతున్నారు. వాళ్ళకి భయాలు డబ్బులు ఇస్తున్నారు. ఈ లేదనే ప్రతి బండికి ఇంత డబ్బులు తీసుకొని కూడా బండ్లు నిలబెడుతున్నారు. ఆడ బండ్లు నిలబెడితే బయారేం నష్టపోడు, రైతే కదా నష్టపోయేది. కాయాడ సేల్ కాకుండా బయట బండ్లు వచ్చింది అనుకో, అవి రానిలేదంటే వాళ్ళ బండ్లే పెట్టుకోవాలంట. వాళ్ళ బండ్లు పెట్టుకోవాలంటే మేము కాయలే కొనమని బయార్లో కాయలు కొనుక్కోతే మీరు రైతు ఏం కావాలా? ఎకరాలు పెట్టినా 4.5 లక్షలు పెట్టుబడింది. ఇప్పుడు నేను మార్కెట్ వేస్తే ఉత్తే 50 రూపాయలకి ఇస్తే నేను మందుల షాప్ ఏం కట్టాలా, కూలీ ఏమి కట్టాలి, బండి బాడీ ఏమి వేయాలి, అన్ని చూసి వీళ్ళు లారీ వాళ్ళు పీక్కుంటే లారీ బండి ఎట్లా పోతారు? ఇక్కడ కాయలు కొని దీంట్లో ఒక బిల్లు పేపర్ గానీ ఇన్నోటి రాసినారు. కాదు ఎందుకు మీరు ఇంత తక్కువ కొంటున్నారంటే లారీనే రాలేదు ఇక్కడికి, మేము సరుకుని నష్టపడాలని బయర్లు అంటున్నారు. మేము ఏం చేయాలా? ఇలా లారీ ఎవరైనా నాకు ఇచ్చినాడా? అసోసియేషన్ నాకు ఇచ్చారా? అసోసియేషన్ నాకు ఎవరు ఇచ్చాడా? మండి ఇచ్చారా? మండి ఇచ్చారా? 10 గంటల వరకు లారీ నిలబెడుతున్నారు. 10 గంటల వరకు లారీ నిలబెడుతున్నారు. డ్యామేజ్ అవుతుంది, పనులే రాలేదు, మేము ఎలా కొనాలి అని మార్కెట్ లో ఈ ప్రాబ్లం కారణం ఎందుకంటే ఈ లారీ అసోసియేషన్ ఉంది అనంతపురంలో. వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తారు. లారీలు వస్తే ఆపేసేది, వాళ్ళు ఫైల్ పెట్టుకునేది, మన బండిలో లోడ్ చేయాలనేది. దాని తర్వాత లారీ ఎత్తుకుని పోయి ఆడ పార్కింగ్ లో ఉంది, 5 కిలోమీటర్స్ ఆడేసుకుంటారు. మేము సరుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర అడుక్కోవాలి, బండ్లు ఇడండా అని. సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఇండియాలో కారణం చెప్తారు, మన బండిలో లోడ్ చేయాలి, వేరే ఊరి బండి లోడ్ చేయకూడదు అని. ఎందుకు? అనంతపురం ఏమైనా వేరే కంట్రీలో ఉందా? అందుకు కానీ ఒకటే ఉంది కదా. అసోసియేషన్ ఏం రేట్స్ ఉంది, ఫైల్ పెట్టుకుంటారు, లారీ పెట్టుకుని పోయి ఆడ దీంట్లో ఈ ఫైల్స్ ప్రూఫ్ సమేతము ఈ లారీ ఫైల్స్ ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు. అసోసియేషన్ కి డబ్బులు తీసుకుంటారు. మేము కట్ట రెడీ ఉంటాం, రైలు కట్టాము డబ్బులు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకి. అసోసియేషన్ డబ్బులు కడతాము. మా సమస్య ఏమంటే మన లారీ లాటింగ్ తప్పించుకుంటాము, వీళ్ళు మా లారీలు ఆపకూడదు. అందుకు ఈ రోజు బయర్స్ అంతా మేము పర్చేస్ కి పోలేదు. దాని గురించి రైతులంతా వచ్చి ఇబ్బంది చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. దానివల్ల రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడు ఖరీదు చేయలేదు, రేట్ తగ్గిందంటే రైతుకి లాస్ అవుతుంది. దీనికి పరిష్కారం కావాలంటే లారీ అసోసియేషన్ వాళ్ళు వ్యాపారస్తులు తొందర ఇవ్వకూడదు. లారీ వస్తుంది, లోడ్ అవుతుంది, వాళ్ళ అసోసియేషన్ డబ్బులు తీసుకోండి, మనకేమి ఇబ్బంది లేదు. వీళ్ళ అసోసియేషన్ ఇట్లా ఇబ్బంది చేస్తే రేపు నుంచి కూడా మేము ఈ ఖరీదుకి రాము. మేము వేరే వాళ్ళకి కనుక్కుంటాము. ఇది వచ్చి రేటు ఆడుకోవాలి. వేరే మండలి 4 రూపాయలు టమాటా 200 రూపాయలు టమాటా కొన్నాడు ఎవరు లేరు. దాని కారణం ఎవరు? లారీ అసోసియేషన్. డబ్బులు ఇస్తారా? ఈ రోజు నా బండి మార్కెట్ పోలేదు, దానివల్ల లాస్ అయింది. ఎవరు ఇస్తారు? అసలు ఇస్తారా? వీళ్ళకి ఏం కారణము? మా ఇష్టము. మేము లారీ అడ్డీ తప్పించుకుంటాము, మేము లోడ్ చేసుకుంటాము, లారీ సరుకుంటాము, రైతు సరుకుంటాము, మండే టమాటా అమ్ముతారు. దానివల్ల రైతుకి 6 రూపాయలు చాలా పెడతాం. ఎలా ట్రైనింగ్ బండి ఇటు ట్రైనింగ్ అవుతాయి బండ్లు. చింతామణిలో టమాటా మార్కెట్ ఉంది, బాగేపల్లిలో ఉంది, వాటిని నడిచే ట్రైనింగ్ అయ్యేది బండ్లు. వీటి నుంచి ఝాన్సీ, గ్వాలియర్, లలిత్పూర్ ఇదంతా ఫుల్ ఫాస్ట్ టైమింగ్ బండ్లు. ఎలాంటే రేపు నైట్ పోయి 7 మండీలు ఉండాలి. వీళ్ళు ఆ బండి ఇవ్వరు, వాళ్ళు పోతాడు, వాళ్ళకి వచ్చి ఇచ్చేది. దానివల్ల లారీ వేసుకోవాలి మనకి. ఇప్పుడు చింతామణిలో క్రేర్లు ఉంటాయి, ఆట బండి క్రేర్లు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లారీ అసోసియేషన్ జీప్ ఉంది కదా, ఈ జీప్ ఉంటుంది ఇక్కడ. ఈ జీప్ వాళ్ళు నిలబెట్టి ఆ లారీకి మళ్ళీ పార్కింగ్ పంపిస్తారు. మనకి ఈ ప్రాబ్లం పోవాలంటే లారీ అసోసియేషన్ వాళ్ళు బయర్స్ కి ఏమి ఇబ్బంది ఇవ్వకూడదు. అంతే మా ప్రాబ్లం.
నా పేరు రామ్మోహన్. ఈరోజు రైతులు అట్లాగే ఇతర ప్రాంతాల లారీ ఓనర్లు డ్రైవర్లు కలిసి రైతుల పక్షాన లారీ వాళ్ళ ఓనర్ల పక్షాన హైవేలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ప్రధానమైంది దీంట్లో డిమాండ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే లారీ అసోసియేషన్ వల్ల అరాచకాలు ఎక్కువైనాయని చెప్పేసి ఇతర ప్రాంతాల లారీ డ్రైవర్లు వాళ్ళు కూడా 3 రోజుల నుంచి బయటే పెట్టుకుంటున్నాం, మేము బండ్లు పంపేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా లారీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల, లారీ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడం వల్ల రైతులు నష్టపెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే 3 రోజుల నుంచి బాక్స్ 30 రూపాయల నుంచి 50 రూపాయల కంటే మించి పోవడం లేదు. ఈ రోజు వాళ్ళు చేసే ధర్నాలో భాగంగా రైతులు నష్టపోతున్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరికి వచ్చిన నష్టమేమి లేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు అసోసియేషన్లు పెట్టుకొని అసోసియేషన్ల పేరుతో రైతుల్ని నట్టేట ముంచుతున్నారు. అందుకని మా ప్రధాన డిమాండ్ లారీ అసోసియేషన్ రద్దు చేయాలి, అట్లాగే రైతులకు న్యాయమైన ధర కల్పించాలి అనేది ప్రధానమైన డిమాండ్. దీంట్లో ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ కాకోకుండా పొద్దున 6:30 నుంచి ఇప్పటిదాకా కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అయినారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అట్లాగే పోలీసులు అయితే లారీ ఓనర్లు అట్లాగే మన మండీ ఓనర్లు కూడా వీళ్ళందరూ కూడా కలిసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తిరిగి ఒకే 1 గంట మాకు సమయం ఇచ్చినారు పోలీసులు కూడాను. ఈ గంటలో మా చర్చలకైనా మాకు అనుకూలంగా పరిష్కారం కాకపోతే తిరిగి ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడే వచ్చి ధర్నా కూర్చోవడం జరుగుతుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో టమోటా సుమారు 18,000 హెక్టార్ల పైగా సాగు అవుతున్న పరిస్థితి. జిల్లాలో పెద్ద ఎత్తున కక్కలపల్లి మార్కెట్ వద్ద ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లారీ యజమానులతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యజమానులు కానీ రైతులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అధికారుల దృష్టి తీసుకుని అనేక సార్లు పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా చెప్పి విరమించుకున్న పరిస్థితి. దీనివల్ల ఈరోజు చాలా విసిగించిపోయి మద్దతు ధర రాకపోవడంతో రైతులు రోడ్డు ఎక్కి ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ హైవే రోడ్డు ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితి గంటపాటు. ఇప్పుడు పోలీసు అధికారులు వచ్చి తక్షణం మీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా డిఎస్పీతో చర్చలు జరుపుతాం. అసోసియేషన్ వాళ్ళు, రైతులు, అదేవిధంగా టమోటా యాజమానులతో చర్చలు జరిపి మీకు న్యాయం జరిగే పద్ధతులు చేస్తామన్నారు. నిజంగా బయటకు పోతే, ఎందుకంటే ఎక్స్పోర్ట్ పోతే ధర పలికే అవకాశం ఉంది. 20 లక్షల రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టి సుమారు ఎకరాకి 50 రూపాయలు పెట్టి, కానీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చొరవ చూపి తాత్కాలికంగా పరిష్కారం కాకుండా తక్షణం శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తక్షణం డిఎస్పీ గారు చర్చలు పిలిచారు. అక్కడ భరించకపోతే భవిష్యత్ కార్యాచరణ రైతులతో కలిసి పోరాడతాం. అవసరమైతే మరోసారి రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతాం. అట్లాంటి ఆందోళన పోకుండా రైతు సమస్యలు పరిష్కరించాలి. అట్లా మండీ యజమానులకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించి ట్రాన్స్పోర్ట్ పోయే పద్ధతిలో బయట వ్యాపారస్తులు ఢిల్లీ, నాగపూర్, తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తులు స్వేచ్ఛగా వచ్చి రైతులకు మంచి ధర వచ్చే పద్ధతిలో ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పుడు గంటపాటు ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇక్కడే టమోటా బాక్సులు పెట్టుకుని టమోటా రోడ్లో పోసిన ఆందోళన చేస్తే రోడ్డు రైతులు ఎక్కువకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి తక్షణం జోక్యం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.